హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే సాంబార్ రైస్ అండి. సాంబార్ రైస్ ఈ విధంగా ఒక్కసారి చేయండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. మన ఇంటికి ఎవరైనా సరే నలుగురు చుట్టాలొచ్చినప్పుడు ఈ టైప్‌లో చేసి పెట్టండి. శబ్బాస్ అని అంటారండి. ప్రతి ఒక్కరు కడుపు నిండా తింటారండి. అంత బాగుంది. తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా చేసావని అడిగి మరీ చెప్పించుకుని వెళ్తారండి. అంత బాగుంది. ఎలా చేయాలంటే ముందుగా మనం ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి అందులో మనం మామూలుగా ఇంట్లో వండుకునే రైసేనండి ఒక గ్లాస్ తీసుకునేసి కందిపప్పు అండి అది కూడా సగం గ్లాస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నీళ్లు పోసుకునేసి దీన్ని మనం శుభ్రంగా ఇలా కలుపుతూ 1కి 4 సార్లు బాగా కడుక్కోవాలండి. ఓకేనా? ఇవి ఈ టైప్‌లో కడిగి ఈ నీళ్ళన్నీ వంచేసుకునేసి ఈ టైప్‌లో శుభ్రంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్‌లో ఏం చేద్దామంటే టమోటాలు మంచి ఎర్రటి పండ్లు ఒక 2 టమోటాలు కట్ చేసి వేసి, ఉల్లిపాయ అదొక గడ్డ వేసుకొని, వెల్లుల్లి రెమ్మలు తోలు తీసివేసి, పచ్చిమిరపకాయలు ఒక 2 లేదా 3 ఇరిసి వేసుకొని, చిటికెడు పసుపు, ఆ తర్వాత ఇప్పుడు నీళ్లు పోసుకోవాలండి. ఒక 4 గ్లాసులు కొలతకి పోసుకోవాలి. మనం రైసు ఏ గ్లాస్‌తో అయితే కొలతకు వేసామో సేమ్ అదే గ్లాస్‌తోనే ఒక 4 గ్లాసులైతే నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఈ ప్రెషర్ కుక్కర్ విజిల్స్ రావాలి కాబట్టి ఆ టైప్‌లో ఉండే విధంగా మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు 3 లేదా 4 విజిల్స్ కంపల్సరీ రానిచ్చుకోవాలండి. ఓకేనా? అంటే మనం వేసిన బియ్యాన్ని బట్టి 3 లేదా 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఎయిర్ మొత్తం తీసిన తర్వాత అప్పుడు మూత తీసి ఒక్కసారి చెక్ చేయండి. చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. చాలా బాగా ఉడికిపోతుంది. ఓకేనా? ఈ టైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలా కాస్త మిక్స్ చేసుకోవాలి. అంటే ఇందులో మనం వేసిన టమోటాలు, ఈ పచ్చిమిరపకాయలు ఇవి ఉన్నాయి చూశారు కదూ! అవిటిని కొంచెం నలిగే విధంగా ఈ టైప్‌లో ఇలా తిప్పుతూనే కొంచెం వీటినన్నిటిని మెత్తబడేదాకా అంటే నలిగేదాకా కొంచెం అలా తిప్పుకోవాలండి. ఓకేనా? ఈ టైపు కొంచెం గుజ్జులాగా వచ్చాక ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు సాంబార్ పొడండి. ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకొని, ఒక టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం. వేశాక చింతపండు నీళ్ళండి. చింతపండుని ఒక 10 నిమిషాలు నానబెట్టి రసం తీసి కొంచెం చిక్కగా దాంట్లో పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ ఇది మొత్తం బాగా కలిసే విధంగా ఇలా తిప్పుతూనే బాగా కలుపుకోవాలండి. అంటే మనం ఇందులో వేసిన ఈ కారం, ఈ చింతపండు పులుసు ఇది మొత్తం కూడా మనం ఈ ఉడకబెట్టిన అన్నంలో బాగా మిక్స్ అవ్వాలండి. ఆ టైప్‌లో దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఓకేనా? ఈ టైప్‌లో బాగా కలిపినప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. గట్టిగా అనిపించినప్పుడు మనం ఏం చేద్దామంటే తగినన్ని నీళ్లు పోసుకోవచ్చండి. ఇబ్బంది లేదు. ఓకేనా? నేనైతే ఒక గ్లాస్ పోసాను. అంటే ఇప్పుడు మీరేందంటే చూసుకొని ఒక గ్లాసా, 1.5 గ్లాసా, సగం గ్లాసా ఎన్ని పడితే అన్ని నీటిని పోసుకోండి. ఎందుకంటే మనం ఇది తినేటప్పుడు కొంచెం జావలాగా అంటే జారు టైప్‌లో ఇది రెసిపీ రావాలి. అందుకోసమని ఎన్ని నీళ్ళు అవసరమో అన్నీ ఇప్పుడే పోసుకోవాలి. ఇప్పుడు పోసుకొని చూడండి ఒక్కసారి ఈ టైప్‌లో మనకి రావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు దీన్ని ఉడికించుకోవాలండి సన్న మంట మీద. ఇది ఉడికేలోపు మనం ఇంకేం చేద్దామంటే పోపు రెడీ చేసుకుందాం. కాబట్టి మరొక స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకునేసి అంటే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు, ముక్కులు పొడిచిన వెల్లుల్లి రెమ్మలు కూడా దాంట్లో వేసుకొని కొద్దిగా మిరియాలు వేసుకుందామండి. సగం టేబుల్ స్పూను వేశాక కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఒక 2, 3 ఎండుమిరపకాయలని ఇరిసి దాంట్లో వేసుకొని చిటికెడు ఇంగువ పొడి కూడా వేసుకుందాం. వేశాక కాస్త ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లో ఇప్పుడు 4 రెమ్మలు కరివేపాకు దూసిపోసి కాస్త అలా చిటపటలాడనివ్వాలి. ఇలా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇందాక మనం ఏదైతే ఉడికించుకుంటున్నామో దాంట్లో ఇప్పుడు ఈ పోపుని పోసేసుకోవాలండి. అంటే ఈ సాంబార్ రైస్‌లో. ఈ పోపు మొత్తం దీంట్లో శుభ్రంగా పోసేసిన తర్వాత అంటే ఈ పోపు అన్నది వేడి మీద ఉన్నప్పుడే దాంట్లో పోసేసుకోవాలండి. అంటే చల్లారిన తర్వాత కాదు. ఇప్పుడు పోపు పోసిన తర్వాత వెంటనే బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే బాగా కలుపుకోవాలండి. ఈ రైస్‌లో మొత్తం కలిసే విధంగా ఈ పోపు ఏందంటే దీనికి మొత్తం కలిసే విధంగా ఈ టైప్‌లో
బాగా కలపాల. కలిపిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే కొంచెం కొత్తిమీర తీసుకుందామండి. కొత్తిమీర తీసుకున్నప్పుడు కొంచెం శుభ్రంగా కడిగి, ఇరిసి దాంట్లో వేసేసుకునేసి దీన్ని గూడా బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడొక్క 2 నిమిషాల సేపు సన్న మంట మీద లైట్‌గా అలా ఉడికించుకోవాలండి. ఉడికితే అప్పుడు ఆ వచ్చే స్మెల్ ఉంటది చూసారు? ఆ స్మెల్‌తోనే మనకి ఈ రెసిపీ ఎలా ఉందన్నది అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి సాల్టు ఇవన్నీ చెక్ చేసుకునేసి అంటే రుచి కరెక్ట్‌గా సరిపోయిందా లేదా? ఇవన్నీ చెక్ చేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. స్టవ్ ఆఫ్ చేసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఇంటిల్లపాది కడుపు నిండా తినొచ్చండి. అంత బాగుంది. ఎప్పుడైనా సరే ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మనం మెప్పు పొందాలంటే ఇలాంటి సింపుల్ రెసిపీలు చేసి పెట్టండి. కడుపు నిండా తింటారు. "ఎలా చేసావమ్మా ఇంత బాగుంది" అని ఖచ్చితంగా మెచ్చుకొని తీరుతారండి. అంత మంచి రెసిపీ అండి ఇది. చాలా సింపుల్‌గా తయారు చేసుకునే సాంబార్ రైసు. చాలా ఈజీగా ఎవ్వరైనా తయారు చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దామా?